తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న రబీ వరి 10 నుంచి 20 రోజుల దశలో ఉంది. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా చాలా ప్రాంతాల్లో అగ్గి తెగులు సోకినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ తెగులు వల్ల దిగుబడులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులు సత్వరమే తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి. రబీ వరి నాట్లు పడ్డాయి. చాలా చోట్ల ఫిబ్రవరి మొదటి వారం వరకు కూడా రైతులు వరి నాట్లు వేశారు. ప్రస్తుతం 15 నుంచి 20 రోజుల వయసులో ఉంది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వివిధ రకాల తెగుళ్లు ఆశించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే చాలా చోట్ల అగ్గి తెగులును ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ తెగులు వల్ల ఆకులపై నూలుకండె ఆకారపు మచ్చలు ఏర్పడతాయి. ఉధృతి ఎక్కువై మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి పైరు కాలిపోయినట్లు కనిపిస్తుంది. కంకి దశలో వెన్నులో మెడ విరిగి తాలుగింజలు ఏర్పడతాయి. దీనివల్ల దిగుబడులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ తెగులును ఏ విధంగా అరికట్టాలో రైతులకు తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి. ప్రస్తుతానికి మన రాష్ట్రంలో మరియు మన కరీంనగర్ జిల్లా మొత్తంగా చూసినట్లయితే దాదాపుగా ఫిబ్రవరి మొదటి వారం వరకు కూడా చాలా మంది రైతులు వరి పొలాలను నాటు వేయడం జరిగింది. నాటు వేసి 15 నుంచి 20 రోజులకు దగ్గరకు వస్తున్నది. ఈ సమయంలో గనక మనం చూసినట్లయితే దాదాపుగా అగ్గి తెగులు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ అగ్గి తెగులు కూడా మనకు దాదాపుగా ఖరీఫ్ కంటే రబీలో ఎక్కువగా రావడం జరుగుతుంది. దానికి కారణం కూడా చాలా వరకు ఈ వాతావరణ పరిస్థితుల్లో మార్పు. రబీలో చూసినట్లయితే దాదాపుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉండడం, తర్వాత పగటి ఉష్ణోగ్రతలు మనకు 25 నుంచి 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరుగుతూ ఉండడం వల్ల ఈ యొక్క వాతావరణంలో మార్పులలో వల్ల తేడాల వల్ల మనకి అగ్గి తెగులు అనేది ఎక్కువగా వ్యాపించడం జరుగుతుంది. వరి నాటు వేసిన తర్వాత మనకు నెల రోజుల నుంచి పిలకలు వచ్చే దశలో ఎక్కువగా ఈ అగ్గి తెగులు అనేది వ్యాపించడం జరుగుతూ ఉన్నది. ఫస్ట్ ఆకుల మీద చిన్న చిన్న మచ్చలు ఏర్పడి అవి నూలు కండే ఆకారంలో ఉండి మచ్చల చుట్టూ కూడా దాదాపు ముదురు గోధుమ రంగు నుంచి నలుపు రంగు వరకు ఉంటుంది. ఆ తర్వాత మచ్చల మధ్య భాగంలో చూసినట్లయితే మనకు దాదాపుగా తెలుపు రంగులో కానీ అలా ఉండడం జరుగుతుంది. ఈ మచ్చలు కొద్దిగా క్రమేపీ ఎక్కువగా వ్యాపించి కొంతవరకు నూలుకండే ఆకారంలో ఉండి ఆ తర్వాత ఈ మచ్చలన్నీ కూడా కలిసిపోయి మనకు దాదాపుగా వరి పొలం అంతా కూడా ఆకులు ఎండిపోయి తగలబడినట్టు కనిపిస్తుంది. అందుకే దీనికి అగ్గి తెగులు అనే పేరు రావడం జరిగింది. దీని నివారణకు గనక చూసినట్లయితే దాదాపుగా ఎక్కువ శాతం చాలా మంది రైతులు కూడా మనకు ఈ నత్రజని ఎరువులు కూడా ఎక్కువగా వాడడం వల్ల కూడా ఈ అగ్గి తెగులు అనేది ఇంకా ఎక్కువగా వ్యాపించడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు రైతులందరూ కూడా దాదాపుగా ఈ నత్రజని ఎరువులను చాలా తక్కువగా వాడుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ చిన్న చిన్న మచ్చలను చూసినట్లయితే మొదటి దశలో ట్రైసైక్లోజోల్ అనే మందును 0.6 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే దాదాపు ఈ అగ్గి తెగులు దీని నుండి బారి నుండి కాపాడుకోవడానికి అవకాశం ఉంది. లేదంటే మనకు ఐసోప్రోథైలిన్ ఫిజివన్ అనేది మార్కెట్లో దొరకడం జరుగుతుంది. ఇది 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ అగ్గి తెగులు రాకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉన్నది. లేదంటే మార్కెట్లో దొరికే కాసుగా మైసిన్ అని కూడా దొరకడం జరుగుతుంది. ఇదైతే 2.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే అగ్గి తెగులు రాకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉన్నది. ఈ మందులన్నీ కూడా మనం దాదాపుగా 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మందులను మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే అగ్గి తెగులు రాకుండా కాపాడుకోవచ్చును. లేదంటే ఈ మందులు పిచికారీ చేసినా కానీ మనకు సివియర్ స్టేజ్లో ఉన్నట్లయితే ఎక్కువ మోతాదులో ఎక్కువ ఉధృతిగా ఉన్నట్లయితే మనకు నాటివో అనే మందు కూడా మనకు మార్కెట్లో దొరకడం జరుగుతుంది. అదైతే 100 గ్రాముల వరకు ఎకరానికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే అగ్గి తెగులు రాకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకో మందు ఏంటంటే అజాక్సిస్ట్రోబిన్ అని కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని కూడా మనం 1 గ్రాము లీటర్ నీటికి అందాదగా ఎకరానికి వాడుకున్నట్లయితే మనకు ఈ అగ్గి తెగులు అనేది ఎంత ఉధృతి స్టేజ్లో ఉన్నా కానీ మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దశలో కనుక చూసినట్లయితే దాదాపుగా ఫస్ట్ ఆకుల మీద మచ్చలు ఏర్పడి ఆ తర్వాత కూడా మనకు ఒకవేళ పిలక దశల నుంచి మనకు కంకి ఏర్పడి పుట్ట దశ నుంచి గొలుసులు బయటికి వెళ్ళే దశలో కనుక మనకి అగ్గి తెగులు వ్యాపించినట్లయితే ఆ గొలుసులో
ఆ యొక్క కనుపు దగ్గర కూడా వ్యాపించి మనకు కనుపుల నుంచి గింజలకు ఆహారం వెళ్లకుండా చేస్తుంది. కాబట్టి దీన్ని మెడవిరుపు తెగులు అని కూడా అనడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి తెగుళ్ళని అన్నింటి నుంచి కూడా మనం మొదటి దశలోనే గుర్తించి నివారణ చేసుకున్నట్లయితే మనకు మెడవిరుపు తెగులు కూడా రాకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి వాతావరణ మార్పులు మరియు నత్రజని ఎరువులే కాకుండా పంట క్షేత్రస్థాయిలో కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా చాలా క్షేత్రాల్లో గట్ల పైన ఉన్న గడ్డి ద్వారా కూడా మనకి అగ్గి తెగులు అనేది ఒక పొలం నుంచి ఇంకొక పొలంకు వ్యాపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు గట్లను కూడా మనం నీట్గా వీలైతే కలుపు మందు స్ప్రే చేసుకోవడం కానీ లేదంటే గడ్డి పోసుకొని మనం పశువులకు వేసుకోవడం కానీ చేసుకున్నట్లయితే కూడా దాదాపుగా ఈ అగ్గి తెగులు అనేది రాకుండా చేసుకోవచ్చు. వ్యవసాయంలో పెరిగిన పెట్టుబడులు, కూలీల సమస్యకు తోడు మార్కెట్లో గిట్టుబాటు ధర రాకపోవడంతో ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా పండ్ల తోటలు తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో దీర్ఘకాలం దిగుబడులు పొందేందుకు ఆస్కారం ఉండడంతో నిజామాబాద్ జిల్లాలో కొంతమంది రైతులు తైవాన్ రకం జామ తోటల సాగు చేపట్టారు. ప్రస్తుతం మార్కెట్లో మంచి ధర పలుకుతూ ఉండడంతో లాభాల బాట పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా అనగానే మనకు గుర్తుకు వచ్చే వాణిజ్య పంటలు మొక్కజొన్న, పసుపు, మిర్చి, వరి. అయితే ఈ పంటలను కాదని తైవాన్ జామ సాగు చేపట్టి నికరమైన లాభాలు పొందుతున్నారు వర్ణి మండలం శ్రీనగర్ గ్రామానికి చెందిన కొందరు రైతులు. 2 ఎకరాల నుండి 4-5 ఎకరాల వరకు ఒక్కో రైతు తైవాన్ రకం జామ సాగు చేపట్టారు. హైడెన్సిటీ విధానంలో చేపట్టిన ఈ జామ తోటల నుండి నాటిన ఏడాది నుండే దిగుబడులు ప్రారంభమవుతున్నాయి. ఇతర పంటలతో పోల్చితే లాభదాయకంగా ఉందని రైతులు చెప్తున్నారు. ఈ దిగుబడి బాగానే ఉందండి, బాగానే పర్ఫెక్ట్ బాగానే వస్తుంది. చక్కరంగా బాగానే బీరగాళ్ళు మొత్తం వచ్చి ఏడే కోసుకుంటారండి. ఇది బాక్స్ 600-700 అట్లా పోతాయండి. సంవత్సరానికి 2-3 ఖాతాలు కోయొచ్చండి. ఇప్పుడు ఒకటి కోసామండి, ఇది రెండోదండి. ఇది 10 రోజులు వస్తాయండి. పెట్టుబడి బాగానే, ఇది ఖర్చు బాగానే వస్తుందండి. సంవత్సరంలో 3 కాపులు ఇది కాస్తుందండి. 2 కాపులు బాగా అవుతాయండి. 3వ కాపు వర్షాకాలం వస్తుంది, కొద్దిగా తక్కువ అయిద్దండి. ఇతర పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులు 3-4 ఏళ్లుగా జామ సాగును చేపడుతున్నారు. సంప్రదాయ పంటలతో పోల్చితే జామ సాగు లాభదాయకంగా ఉండడంతో శ్రీనగర్ గ్రామంలో దాదాపు 20 నుండి 30 ఎకరాల్లో సాగు విస్తరించింది. చుట్టుప్రక్కల జామ సాగు లేకపోవడంతో మార్కెట్కు పెద్దగా ఇబ్బంది లేదు. వ్యాపారులే తోట వద్దకు వచ్చి కొనుగోలు చేస్తూ ఉండడంతో ప్రతి ఏటా సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉన్నట్లు రైతులు చెప్తున్నారు. అయితే జామ తోటల్లో పేనుబంక, పండు ఈగను ఎప్పటికప్పుడు గమనించి నివారిస్తే నాణ్యమైన అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. నేను జామ పెట్టి దాదాపు 7 సంవత్సరాలు అవుతుందండి. తైవాన్ రకంలో ఇది పింక్. ఒక్కొక్క మొక్క వచ్చి మాకు అప్పుడు 50 రూపాయలు పడింది. ఎకరానికి 6/6 తోటి 1000 మొక్కలు పెట్టాను. 4 ఎకరాలకి 4000 మొక్కలు పెట్టాం. పెట్టిన సంవత్సరానికి కాపుకొచ్చింది. మొదటి సంవత్సరం అంత దిగుబడి రాలేదు కదా, రెండో సంవత్సరం నుంచి దిగుబడులు పర్వాలేదు. 20 రూపాయలు అన్నా కానీ 20 రూపాయలకి పోతుంది కిలో. ఎకరానికి 6 టన్నులు 7 టన్నులు వస్తుంది. ఒక బాక్స్ వచ్చి 22 కిలోలు 20 కిలోలు పడితే 500 ఇస్తున్నారండి పొలం కాడికి వచ్చి. పర్లేదు. వరి మీద కొద్దిగా నీళ్లు తక్కువ తాగుతుంది కాబట్టి మాకు వరితో కన్నా ఇది కొంచెం బెటర్ అనిపించి ఇది పెట్టామండి. ఫ్రూట్ ఫ్రై తోటి కొద్ది ఇబ్బందులు ఉన్నాయండి. దానికి ట్రాపులు పెట్టాం. ఫ్రూట్ ఫ్రైది ఆ బిస్కెట్ బుట్టలు కట్టి అందులో బిస్కెట్లు పెట్టాం. దాన్ని ఆకర్షించుకుని అందులో పోతాయి. మిల్లీ బాగు దీనికి బాగా నష్టం చేస్తాయి. కాయ అంతా పాడైపోద్ది, చెట్లు పాడైపోతాయి. పెండాలు కొడతాము. ఒక 4-5 రైతులు వేశారండి. మొత్తం మీద ఒక 20 ఎకరాలు శ్రీనగర్లో ఉంది జామ తోట. మొత్తం ఎకరానికి 1 లక్ష పెట్టుబడి అవుతుందండి. సంవత్సరానికి ఒక 2 లక్షల దాకా వస్తున్నాయి. పెరటి తోటలు, మేడలపైన ఇంటి పంటల సాగు వైపు దృష్టి సారించడం ద్వారానే ఏడాది పొడవునా రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అందుబాటులోకి తేవడం సాధ్యమవుతుంది. ఇందుకోసం పెరటి తోటల సాగును విస్తృతంగా ప్రోత్సహిస్తోంది కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం. రైతు కుటుంబాలు, వ్యవసాయ కూలీలు, సామాన్య ప్రజల కోసం వారి ఇళ్ల పరిసరాల్లోనే దీర్ఘ చతురస్రాకారం అన్నదాత సూర్యమండలం నమూనాలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను ఏడాది పొడవునా సాగు చేసుకునేందుకు ప్రోత్సహిస్తున్నారు. మన నిత్య జీవితంలో కూరగాయలు ఒక ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించాయి.
ముఖ్యంగా మనిషికి కావలసిన పోషక పదార్థాలు కాయగూరల ద్వారానే అందుతాయి. పోషకాహార నిపుణుల ప్రకారం ఒక సమతుల్యమైన ఆహారాన్ని అందుకోవాలంటే పెద్దవారికి రోజుకు కనీసం 100 గ్రాముల పండ్లు, 300 గ్రాముల కూరగాయలు అవసరం. కానీ మన దేశంలో ప్రస్తుతం కాయగూరలు ఉత్పత్తవుతున్న దాని ప్రకారం చూస్తే దినానికి సగటున ఒకరికి కేవలం 120 గ్రాముల కూరగాయలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు అది కూడా రసాయన మందులతో పండించిన పంటలు కావడంతో చాలా వరకు రోగాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారు. ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చేసుకుంటూ అనారోగ్యానికి దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా పెరటి తోటలను ఏర్పాటు చేసుకుని స్వయంగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండిస్తూ వాటినే వినియోగిస్తున్నారు. ఇందుకోసం ఎకరాలు భూమి అవసరం లేదు. ఇంటి ముందు కొద్దిపాటి స్థలం ఉన్నా సరిపోతుందని చెప్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. ఉన్న కొద్దిపాటి స్థలంలో ఎలాంటి కూరగాయలు పండించుకోవాలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలు మన ఇంటి ప్రాంగణంలో పెంచుకునే వాటిని పోషకాహార పెరటి తోటలు అంటారు. ముఖ్యంగా మన చిన్న ఫ్యామిలీస్లో ఒక 5 మంది ఉండే ఫ్యామిలీస్లో తీసుకుంటే కనుక మనకి 220 చదరపు మీటర్ల స్థలం ఉంటే మనకి సరిపోతుందన్నమాట. ముఖ్యంగా దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మనం సొంతంగా మన ఇంటి ఆవరణలోనే మన ప్రాంగణంలో మనం వివిధ రకాల ఆకుకూరలను, కూరగాయలను మరియు పండ్ల మొక్కలను పెంచుకోవచ్చు. దీనివలన ఏంటంటే మనకి రసాయన రహిత ఆకుకూరలు, కూరగాయలను మనం ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ కూరగాయలని, ఆకుకూరలను పెంచుకోవడం వల్ల మనం కూరగాయలని కొనే ఖర్చు కూడా తగ్గించవచ్చు. రసాయన రహిత ఆకుకూరలను, కూరగాయలను కూడా మన ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. పెరటి తోటల పెంపకం సాగుకు పాటించవలసిన యాజమాన్య పద్ధతులు అయితే కనుక తీసుకుంటే మనం ఫస్ట్ స్థలం ఎంపిక, మంచి నీటి పారుదల కలిగి సారవంతమైన నేలను ఎంపిక చేసుకోవాలి. ఎక్కువగా ఏంటంటే లేఅవుట్ అంటే మనం ఇంటి దగ్గర పెరటి తోటలు వేసుకుంటున్నాం కాబట్టి మనకి లేఅవుట్ అనేది చూసుకుంటే కనుక మనకి సూర్యమండల మోడల్ అని, లేదంటే దీర్ఘచతురస్రాకార మోడల్ అని, అన్నదాత మోడల్ అని వివిధ రకరకాల మోడల్స్ ఉన్నాయి. ఎవరి స్థలం అవైలబిలిటీని బట్టి వాళ్ళు వివిధ రకాల లేఅవుట్లని మనం అనేది ఎంపిక చేసుకోవచ్చు. ముఖ్యంగా తీసుకుంటే దీర్ఘచతురస్రాకారం లేఅవుట్ తీసుకుంటే మనకి నీటిపారుదలకి నడవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. మొక్కల ఎంపికలో మనం ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలను కూడా తీసుకోవాలి. ముఖ్యంగా ఏకవార్షికాలు, బహువార్షికాలు అనే రకాలు ఉంటాయన్నమాట. బహువార్షికాలు అంటే మనకి కరివేపాకు, మునగ, తర్వాత పండ్ల మొక్కలకు వచ్చేసరికి ఉసిరి, జామ, అరటి వివిధ రకాల మొక్కలను మనకి స్థలానికి తగ్గట్టు ప్లేస్ అవైలబిలిటీని బట్టి వివిధ రకాల పండ్ల మొక్కలను కూడా మనం పెంచుకోవచ్చు. వాటిని మనం ఒక లేఅవుట్ వేసుకొని ఆ చివరన మనం ఒక సైడ్కి మనం నాటుకోవాలి. సో ఒకసారి నాటుకుంటే కనుక మనకి చాలా సంవత్సరాల పాటు అవి దిగుబడి అనేది వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఇవి కంచెగా కూడా ఉపయోగపడి తీగజాతి మొక్కలను కూడా పెంచుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. సొర, కాకర, బీర, దొండ మొదలైన రకాల తీగజాతి కూరగాయలను కూడా పండించుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. కంచె ఉపయోగపడుతుంది. తర్వాత తీసుకుంటే నారుని పెంచుకోవడం అన్నమాట. ఆరోగ్యకరమైన నారు అంటే కనుక మనం ఇప్పుడు ఎక్కువగా నర్సరీల్లో 30 రోజులు, 25 నుంచి 35 రోజుల నారుని పెంచిన నారుని తీసుకొచ్చి మనం వేసుకుంటే కనుక మనకేంటంటే వాటర్ అనేది ఆదా అవుతూ ఉంటుంది. అంతేకాకుండా చీడపీడల నుంచి రక్షించే ఆరోగ్యవంతమైన మొక్కను మనం సెలెక్ట్ చేసుకుని పెంచుకుంటే కనుక కొంతవరకు చీడపీడల నుంచి వాటికి తట్టుకునే శక్తి వస్తుందన్నమాట. సో అలాంటి ఆరోగ్యవంతమైన నర్సరీల్లో పెంచే మొక్కని ఎన్నుకోవడం మంచిది. అంతేకాకుండా మనం 30 రోజులు నీటిని ఆదా అనేది చేసుకోవచ్చు మనం నర్సరీలో మొక్కలను తీసుకోవడం వల్ల. అలాగే చూసుకుంటే ఎత్తుగా నారుమడులను తయారు చేసుకోవడం. ఈ ఎత్తు నారుమడులు ముఖ్యంగా మనం ఆకుకూరలకి ఎత్తు నారుమడులను వేసుకుంటే మంచిది. ఎందుకంటే వాటర్ అనేది నిల్వ ఉండకుండా వాటర్ స్ప్రే చేసినా సరే కొంచెం ఎక్కువ వాటర్ అయితే కనుక కిందకి జారి వెళ్ళిపోతుంది అనమాట. సో వాటర్ అనేది నిల్వ ఉండి ఆ మొక్కలు అనేది కుళ్ళిపోవడం అనేది తగ్గించుకోవచ్చు. అలాగే ఎత్తు నారుమడులు చేయడం వల్ల మనకి
నేల అనేది గట్టిపడకుండా గుల్లగానే ఉంటుందన్నమాట. తర్వాత చూసుకుంటే ఎరువులు మామూలుగా పశువుల ఎరువు, తర్వాత కోళ్ళ ఎరువు, మిగతా ఎరువులు మనకి అందుబాటులో ఉన్న ఎరువులు, తర్వాత మనకి కిచెన్లో ఉండే వేస్ట్ని కూడా ఎరువుగా తయారు చేసుకొని మనం భూసారాన్ని పెంచుకోవచ్చు అన్నమాట. ఇంటి పరిసరాల్లోనే 1కి 10 రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల చెట్లు, ఔషధ మొక్కలు ఉంటే ఇక ఆ ఇంట్లోని పిల్లలు, పెద్దలు, వృద్ధులకు పౌష్టికాహార లోపం ఉండనే ఉండదు. గ్రామాల్లో ప్రతి ఇంటి ఆవరణలోనూ గతంలో కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎంత మారిపోయాయంటే పెరటి తోటలు దాదాపుగా కనుమరుగైపోయాయన్న మాట. రైతు కుటుంబాలు కూడా కూరగాయలకు పూర్తిగా దుకాణాలపైనే ఆధారపడే దుస్థితి ఏర్పడింది. ఫలితంగా గ్రామీణుల్లో పౌష్టికాహార లోపం పెచ్చుమీరిపోయింది. పట్టణాల్లో పేద, మధ్యతరగతి వారి పరిస్థితి ఇంతే. దీనినే దృష్టిలో ఉంచుకుని శాస్త్రవేత్తలు కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నారు. మనకి కూరగాయల్లో చూసుకుంటే కనుక పోషక విలువలు, వివిధ రకాల కూరగాయల్లో రకరకాల మనకు చాలా రకాల కూరగాయలు ఉంటాయి. మనకి ఆ చాలా రకాల కూరగాయల్లో మనకి మెయిన్గా చూసుకుంటే కనుక పిండి పదార్థాలు అనేవి ఎక్కువగా మనకి దుంప కూరగాయల్లో ఎక్కువగా మనకి పిండి పదార్థాలు అనేవి లభిస్తుంటాయి అన్నమాట. మనం ముఖ్యంగా మనకి అవైలబిలిటీలో ఉండేవి కంద, చామదుంప, బంగాళదుంపలు, తర్వాత చిలకడ దుంపలు, వీటిలో చూసుకుంటే మనకి పిండి పదార్థాల లభ్యత అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మాంసకృతులు అంటే ప్రోటీన్స్ చూసుకుంటే కనుక మనకి చిక్కుళ్ళు, బీన్స్, బఠానీ గింజలు, వీటిలో మనకి ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మనకి నెక్స్ట్ ఖనిజ లవణాలు, ఐరన్ తీసుకుంటే కనుక మనకి ఆకుకూరల్లో ఎక్కువగా మనకి ఐరన్ లభ్యత అనేది ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా మనకు తీసుకుంటే కనుక గోంగూర, తోటకూరలో వీటికి ఐరన్ లభ్యత అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత విటమిన్ ఏ ఎక్కువగా మనం చెప్పేది, విటమిన్ ఏ ఎక్కువగా దేంట్లో చెప్పుకుంటాం అంటే పాలకూర అనేది ఎక్కువ చెప్పుకుంటాం. పాలకూర, బొప్పాయి, వీటిలో చూసుకుంటే కనుక వీటిలో తర్వాత గుమ్మడి, క్యారెట్, క్యాలీఫ్లవర్, వీటిలో మనం చూసుకుంటే విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందన్నమాట. కాల్షియం తీసుకుంటే కనుక మనకి ఎక్కువగా మనం పాలు, రాగులు వీటి గురించి చెప్పుకుంటాం. మనం ఆకుకూరలో తీసుకుంటే కనుక మనకి తోటకూర, మెంతికూర, కొత్తిమీర, వీటిలో కూడా కాల్షియం లభ్యత అనేది ఎక్కువగా ఉంటుంది. పొటాషియం తీసుకుంటే మనకి చిలకడ దుంపలు, తర్వాత ముల్లంగి, క్యారెట్, కాకర, బఠానీ, వీటిలో మనకి తీసుకుంటే పొటాషియం ఎక్కువగా ఉంటుంది. మనకి ఫాస్ఫరస్ తీసుకుంటే కనుక మనకి వెల్లుల్లి, బఠానీ, కాకర మొదలైన వాటిలో మనకి ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి ప్రజెంట్ శీతాకాలంలో అయితే కనుక మనం ఎక్కువగా క్యాబేజీ, క్యాలీఫ్లవర్, క్యారెట్, మెంతికూర, ఆవాలు, మనకి అనువైన కూరగాయలు ఇప్పుడు మనకి శీతాకాలంలో ఉండే వీటిని పెంచుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇప్పుడు మనకి వర్షాకాలంలో చూసుకుంటే కనుక దొండ, చిక్కుడు, బఠానీ, వివిధ రకాల కూరగాయలు అనేవి మనం వర్షాకాలంలో వేసుకోవచ్చు. సమ్మర్లో అయితే కనుక మనకి గోరుచిక్కుడు, దొండ, టొమాటో, మిరప, మనకి ఈ రకాల కూరగాయలు అనేవి మనం సాగు చేసుకోవచ్చు. సేంద్రియ పద్ధతిలో పెంచడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని కూడా పొందవచ్చు. ఉద్యానవన పంటల్లో ప్రధానమైంది అరటి. ఏ సీజన్లోనైనా సాగు చేయదగ్గ ఈ పంటకు గిరాకీకి కొదవలేదు. వేసవి కాలంలో ఈ పంటకు ప్రధాన సమస్య నీటి ఎద్దడి. తీవ్రమైన ఎండల వల్ల తోటల్లో ఏమాత్రం బెట్ట పరిస్థితులు ఏర్పడినా వివిధ సూక్ష్మ పోషక లోపాలు బయటపడతాయి. దీనివల్ల పంట పెరుగుదల లోపిస్తుంది. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న అరటి తోటల్లో జింకు ధాతు లోప ఉధృతి కనిపిస్తోంది. దీని నివారణ చర్యలు తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ హేమంత్ కుమార్. ప్రపంచంలో అరటి ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. మన దేశంలో 4.8 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో అరటి సాగవుతోంది. అంతేగాక జాతీయ స్థాయిలో అరటి పంటదే మొదటి స్థానం. దేశంలో మొత్తం పండ్ల తోటల విస్తీర్ణంలో 15% అరటిదే. తమిళనాడు, మహారాష్ట్ర విస్తీర్ణంలో, ఉత్పాదకతలోనూ ముందు స్థానాల్లో ఉండగా తెలుగు రాష్ట్రాలు 3వ స్థానంలో నిలిచాయి. ఈ పంటకు వేసవి కాలం అత్యంత గడ్డుకాలం. తీవ్రమైన ఎండలు, తరచూ నీటి ఎద్దడి పరిస్థితుల వల్ల మొక్కలు తీవ్ర ఒత్తిడికి లోనవుతాయి.
ఇలాంటి పరిస్థితుల్లో సూక్ష్మ పోషక లోపాలు బయటపడడం కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాలో సాగవుతున్న అరటి తోటల్లో జింకు ధాతువు లోపించి మొక్కలు క్షీణించడం కనిపిస్తోంది. సరైన యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే ఈ జింకు ధాతు లోపంను సమర్థవంతంగా అరికట్టవచ్చని తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె హేమంత్ కుమార్. అరటిలో జింకు ధాతు లోపం అనేది ఎక్కువగా కనిపించి కొంతవరకు నష్టం చేస్తున్నట్టుగా గమనించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క అరటిలో జింకు ధాతు లోప లక్షణాలను మనం చూసుకున్నట్టయితే ఆకు ఈనెల మధ్య లేత ఆకుపచ్చ లేదా తెల్లని పొర ఏర్పడటం అనేది దీని యొక్క ముఖ్య లక్షణంగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆకు వెనపవైపున చూసుకున్నట్టయితే ముదురు ఉదారంగా ఏర్పడటం అనేది ఈ జింకు ధాతు లోపంలో ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం గుర్తించాలి. అదే రకంగా ఈ యొక్క జింకు ధాతు లోపం ఏర్పడినప్పుడు ఆకుల యొక్క పరిమాణం చాలా వరకు తగ్గి ఈ ఆకులన్నీ కూడా దగ్గరగా ఉండటం, పొడవు అదే రకంగా వెడల్పు నిష్పత్తి కూడా చాలా వరకు తగ్గటం వల్ల ఈ యొక్క ఉధృతి ఎక్కువగా ఉండడం, తద్వారా దిగుబడి మీద కూడా ప్రభావం చూపేదానికి చాలా వరకు అవకాశం ఉంది. గెలలు వచ్చే సమయంలో కానీ చూసుకున్నట్టయితే గెలల్లో ఉన్నటువంటి హస్తాల నాణ్యత చాలా వరకు తగ్గటం, అదే రకంగా హస్తంలో ఉన్నటువంటి కాయల సంఖ్య కూడా తగ్గిపోవటం, దాంతోపాటు పండు మాగబెట్టినప్పుడు కూడా పండు నాణ్యత అనేది చాలా వరకు తగ్గటం అనేది ఈ యొక్క జింకు ధాతు లోపంలో ముఖ్య లక్షణంగా మనం గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో సాగు చేసేటువంటి నేలంతా కూడా తేలిక నేలలు కాబట్టి ముఖ్యంగా సేంద్రియ పదార్థం అనేది చాలా వరకు తక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో జింకు ధాతు లోపం అనేది ఎక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా కొన్ని ప్రాంతాలు కానీ చూసుకున్నట్టయితే నేలలో చౌడు లక్షణాలు ఉండటం, అదే రకంగా ఉప్పు గుణం కలిగి ఉండటం కూడా జింకు ధాతు లోప లక్షణాలు ఎక్కువగా అవడానికి ముఖ్యమైనటువంటి అంశంగా మనం గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎక్కడైతే రైతు సోదరులు ఈ మధ్యకాలంలో కాంప్లెక్స్ ఎరువులైనటువంటి భాస్వరం ఎరువుకు సంబంధించినటువంటి ఎరువులను ఎక్కువగా వాడటం వల్ల, దాంతోపాటు చలికాలంలో చూసుకున్నట్టయితే తక్కువ ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల ఈ యొక్క జింకు అనేది మొక్కకు అందకుండా జింకు ధాతు లోపం అనేది చాలా ప్రాంతాల్లో మనకు గమనించడం జరిగింది. నీరు ఎక్కువగా నిల్వ ఉంచడం వల్ల కూడా ఈ యొక్క జింకు ధాతు లోపం అనేది ఎక్కువగా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా ఈ సాగునీరులో ఏదైతే లవణాల శాతం ఎక్కువగా ఉంటుందో ఇలాంటి ప్రాంతాల్లో కూడా జింకు ధాతు లోపం ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు జింకు ధాతుని జాగ్రత్తగా గమనించుకుంటూ కొన్ని చర్యలు చేపట్టినట్టయితే చాలా వరకు ఈ జింకు ధాతు లోపం రాకుండా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. అరటి తోటల్లో పచ్చిరొట్ట పైర్లను వేసి కలియదున్నడం ద్వారా జింకు ధాతు లోపాన్ని నివారించవచ్చు. అంతేకాకుండా సరైన సమయంలో శాస్త్రవేత్తల సిఫార్సు మేరకు ఎరువులను అందిస్తే ఈ లోపం ఉండదు. చివికిన పశువుల ఎరువు కానివ్వండి, వర్మి కంపోస్ట్ కానీ వేసుకున్నట్టయితే చాలా వరకు ఈ జింకు ధాతు లోపాన్ని సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులు ఎక్కువ మంది టిష్యూ కల్చర్ మొక్కలనే పెంచుతూ ఉన్నారు కాబట్టి ఈ టిష్యూ కల్చర్ తోటలు వేసే పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే మనం మామూలు మొక్కలకు వేసే ఎరువుల కంటే కూడా 5% ఎక్కువగా అందించినట్టయితే చాలా వరకు ఈ జింకు ధాతు లోపాన్ని సవరించేదానికి అవకాశం ఉంటుంది. ఈ నీటిలో కరిగేటటువంటి ఎరువుల్ని డ్రిప్ ద్వారా ఇచ్చినప్పుడు సుమారుగా మనకి చాలా వరకు దిగుబడి పెరగడంతో పాటుగా తద్వారా మనకి ఈ కాంప్లెక్స్ ఎరువుల మీద పెట్టేటువంటి ఖర్చు కూడా చాలా వరకు తగ్గి తద్వారా జింకు లోపం కూడా చాలా వరకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. పచ్చిరొట్ట పైలైనటువంటి జనుము, అదే రకంగా జీలుగా, అలసంద లాంటివి వేసుకొని పూత దశలు అంటే ముఖ్యంగా 40 నుంచి 45 రోజుల దశలో కనుక దున్నుకున్నట్టయితే మనం చాలా వరకు నత్రజని యొక్క వేసుకునే దానికి తగ్గించేదానితో పాటుగా భూమి యొక్క లక్షణాలు కూడా చాలా వరకు మారుతాయి కాబట్టి తద్వారా ఈ యొక్క సూక్ష్మోద్యోగ లోపాలను కూడా చాలా వరకు సవరించేదానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నీటిపారుదల అనేది ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించి మురుగునీరు పోయే సదుపాయం కనుక ఏర్పరచుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క జింకు ధాతు లోపాన్ని సవరించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లోప సవరణ కనుక చూసుకున్నట్టయితే లీటర్ నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేటు, దాంతోపాటు 2.5 గ్రాముల సున్నం, దాంతోపాటుగా ఒక 10 గ్రాముల యూరియా, దాంతోపాటు 1/2 మిల్లీలీటర్ సబ్బు లీటర్ నీటికి కనుక కలిపి ద్రావణాన్ని పిచికారీ చేసుకున్నట్టయితే దీన్ని సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మరలప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క జింకు, సున్నం, దాంతోపాటుగా యూరియా దాన్ని 15 రోజుల వ్యవధిలో రెండోసారి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ జింకు లోపాన్ని సవరించి తద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జింకు లోపాన్ని నివారించి పండు నాణ్యత కూడా చాలా వరకు బాగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్ మరియు స్పెషాలిటీ న్యూట్రియం డివిజన్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.